న్యూస్ ఇక బడ్జెట్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పేరుతో రాష్ట్రాలకు 1,00,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వటం మంచి విషయమన్నారు సిఐఐ తెలంగాణ మాజీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి. వాటిని రాష్ట్రాలు వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో హైదరాబాద్ నగరానికి బడ్జెట్లో సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాకర్ అందిస్తారు. బడ్జెట్లో వేతన జీవులకైతే భారీ ఊరట లభించింది. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రంగాలకు ఎలాంటి కేటాయింపులు జరిగాయనే అంశాలను తెలుసుకుందాం. మనతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ తెలంగాణ మాజీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ బడ్జెట్ని? అంటే ఈ బడ్జెట్లో బేసిక్గా మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్ట్రీలో మనం పోయి ట్యాక్స్ రిలీఫ్ ఏమైనా అడుగుతాం. వన్ ఆఫ్ ద మేజర్ ఎజెండా ఎవ్రీ ఇయర్ అడుగుతాము. ఈసారి కొంత నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇండికేషన్ ఇచ్చారు. సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. బడ్జెట్లో అప్ టు 12 lakhs వరకు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తామన్నారు. శాలరీడ్ పీపుల్కి 12.5 lakhs వరకు అన్నారు. దీంతో అప్ టు 80,000 రూపీస్ వాళ్ళకి సేవ్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. సో నా దృష్టిలో ఏంటంటే ఈ ఏదైతే సర్ప్లస్ మనీ ఏదైతే వస్తుందో క్యాష్లో, దానివల్ల వాళ్ళకు ఒక వెహికల్ కొనడానికి కానీ, అప్లయన్సెస్ కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. విన్నారా? లోన్ ఎలిజిబిలిటీ వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి దే కెన్ లుక్ ఫర్ ఏ హౌస్. ఎవరైతే ఇల్లు కొనుక్కోలేకుంటే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి కలిసి వస్తుంది. అడిషనల్ లోన్ వస్తుంది, క్వాంటమ్ ఆఫ్ లోన్ పెరుగుతుంది. దీని రిలేటెడ్గా మెట్రో విస్తరణ కావచ్చు, మిగతా కొన్ని ప్రాజెక్టులు అయితే RRR కావచ్చు, ఇంకా మిగతా హైదరాబాద్కి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దానికి సంబంధించి ఏమైనా పాజిటివ్ అనుకోవచ్చా మీరు? నేను స్పెసిఫిక్గా చూడలేదు, బట్ జనరల్గా బడ్జెట్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ ప్రొవిజన్స్లోకి వెళ్ళి మనకి ఇస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మనకు RRR ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కమిటెడ్. సో దాని ప్రొవిజన్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ నుంచి, ఆ మినిస్ట్రీ నుంచి ఉంటుంది. స్పెసిఫిక్గా ఆమె చెప్పలేదు, మనం కూడా డీటెయిల్గా బడ్జెట్ చూడలేదు. బట్ వాట్ ఎవర్ దే హావ్ కమిటెడ్ దే విల్ రిలీజ్ దట్. చెప్పకున్నా పర్లేదు, దే రిలీజ్ దట్. దానికి అడ్డం ఏముండదు. బట్ ఇక్కడ ఏంటంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తే కూడా, ఎకనామిక్ సర్వే చూస్తే కూడా ఏంటంటే మనము హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, గ్రాడ్యుయేట్ పీపుల్ ప్రపంచంలోనే మన దేశంలో ఎక్కువ ఉన్నారు. యువత ఉన్నది, అన్ఎంప్లాయిడ్ చాలా ఉంది. మరి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలంటే ఏంటి సొల్యూషన్ ఏంటిది? దానికి ఏంటంటే మనము ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ అన్ని డీరెగ్యులేట్ చేసుకోవాలి. ఒకప్పుడు మనము రిఫార్మ్స్ చేసాం పెద్ద ఎత్తున. సార్, వ్యవసాయ MSc రంగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే వాళ్ళ బడ్జెట్ ఇచ్చారు, వాళ్ళకు కొన్ని కన్సెషన్స్ ఇచ్చినారు, వాళ్ళకు కొంత సబ్సిడీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం నుంచే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఏనారా వాళ్ళు మనకు భోజనం పెట్టడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అక్కడే ఉంది. బట్ రాబో కాలంలో జాగ్రత్తగా ఉండాలా. అక్కడ కూడా మెకనైజేషన్ కాబోతుంది, అక్కడ ఆటోమేషన్ కాబోతున్నది, అక్కడ AI కూడా రాబోతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. సో వస్తే కూడా పర్లేదు, దాన్ని తట్టుకొని ఇంకా ప్రొడక్షన్ ఎట్లా బాగా తీయాలా, మనం నాణ్యమైన వాటిని ఎట్లా తీసుకురావాలా, వాల్యుయేషన్ ఎట్లా చేయాలా, AIతో వాడుకొని రోబోట్స్ వాడుకొని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి వాల్యుయేషన్ చేసి అన్ని కంట్రీస్లకు మనం ఎట్లా మన రైతుల ప్రోడక్ట్ ఎందుకు సప్లై చేయకూడదు కదా. సో ఇప్పుడు ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉంది కదా, మన స్కోప్ ఉంది. విన్నారా? వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటాం కదా. మనసు ఉండాలి, మనసు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా మన అగ్రికల్చర్లో, మన రూరల్లో ఉన్న వాళ్ళు, యూత్ కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు. ఉన్న పాత జనరేషన్ కూడా దే నో హౌ టు డూ ద వ్యవసాయము, హార్టికల్చర్ అన్నీ తెలుసు. మనకు అసెట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వీ షుడ్ యూటిలైజ్. ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రపంచంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి ఎక్స్పోర్ట్స్కి ఉన్నాయి. ఇప్పుడు వాల్మార్ట్ లాంటి సంస్థలు ఉన్నాయి, వాళ్ళతో టైఅప్ చేసుకుంటే ప్రపంచంలో అంతా వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు కదా. సో డెఫినెట్గా చాలా స్కోప్ ఉంది. చేయదలుచుకుంటే గవర్నమెంట్లో అదొక ఆ విజన్ ఉండి, ఆ పట్టుదల ఉండి మనం చేయాలనుకుంటే చేయడానికి చాలా స్కోప్ ఉన్నది. దాని దగ్గర టెక్నాలజిస్టులు ఉన్నారు మన దగ్గర. మన దేశంలో ఏమీ షార్ట్ ఫాల్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మంచి మన దగ్గర టెక్నికల్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ, నాలెడ్జ్ ఉంది ఇక్కడ, ప్రాసెస్ అవైలబుల్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓన్లీ స్కేల్ అప్ చేసుకోవడము, రైతుల దగ్గర పోవడము, తీసుకోవడము. ఎవరి డిస్టిక్లో కానీ మండల్ లెవెల్లో కానీ మనం ఒక ఎగ్జాంపుల్గా కొన్ని చేయొచ్చు, 2-3 డిస్టిక్లు చేసి కూడా చూపించచ్చు. దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. కానీ దీనికి ఏంటంటే కొంతమంది డెడికేషన్గా, ప్యాషనేట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. జరగాల్సిన అవసరం కూడా ఉంది.
ఇప్పుడు ఈ యుగంలో ఇప్పుడు చేయకుంటే మళ్ళీ మనం వెనుకబడిపోతాం. ఇప్పుడు చేసుకుంటే మనం ప్రపంచంలో ముందుబడి ఉంటాం కదా. మనోళ్ళు పట్టుదలతో వేరే దేశాలకు పోయి మంచిగా అక్కడ క్వాలిఫై అయినారు, పెద్ద పెద్ద యూనివర్సిటీ చదువుకున్నారు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, సీఈఓగా ఉన్నారు. మన దేశానికి రాష్ట్రానికి కూడా మంచి గొప్ప పేరు తెచ్చారు కదా. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. ఒక కాల్ చేస్తే మన చీఫ్ మినిస్టర్ గారు కాల్ చేస్తే మీరు రండి, మీ ఏదైనా టెక్నాలజీని పట్టుకురండి, మనం చేద్దాము అంటే అందరు వస్తారు. ఎవ్రీబడి విల్ హెల్ప్. దే వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ. విన్నారా? స్కోప్ ఉంది, ఇప్పుడు అన్ని విధాల స్కోప్ ఉంది. ఇంకోటి ఒక మంచి అట్మాస్ఫియర్ ఏంటంటే ఇప్పుడు గతంలో వెళ్ళిన వాళ్ళు అప్పుడున్న హైదరాబాద్ వేరు, అప్పుడున్న ఇండియా వేరు, ఇప్పుడున్న ఇండియా వేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నవారు కూడా హైదరాబాద్ చూసి ఓ ఇది బాగుంది, మనం ఉన్నదానికంటే అమెరికా కంటే హైదరాబాద్ బాగుంది. ఫైనల్గా చూస్తే అంటే ఈ రోజు ప్రకటించిన బడ్జెట్లో ఆయా రంగాలకు సంబంధించి చూడొచ్చు, ఇండైరెక్ట్గా తెలుగు రాష్ట్రాలకు ఏమైనా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. అట్లా అంటే బడ్జెట్ లోపల ఇప్పుడు డైరెక్ట్గా స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ వాళ్ళకున్న అలొకేషన్లో డెఫినెట్గా ఇస్తారు, ఏదైతే కమిటీ అయిందో ఇస్తారు. ఇది పరిస్థితి. అంటే కొన్ని విప్లవాత్మకమైన అంటే దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని కేంద్రం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.